హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్ఞానేశ్వర్. మనం ఈ వీడియోలో కొన్ని విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. 13th వీక్ నామినేషన్లో టోటల్ ఎంతమంది కంటెస్టెంట్లు వచ్చారో, అలాగే వాళ్ళ అన్అఫిషియల్ పోలింగ్ ప్రకారము ఎవరు ఓటింగ్ ఎలా ఉంది, అదేవిధంగా కళ్యాణ్ పడాలకు బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగింది. అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. అదేవిధంగా డెమాన్ పవన్ బిగ్ బాస్లో ఉన్న కంటెస్టెంట్లందరికీ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇమాన్యుయల్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్. అదేవిధంగా ఈరోజు నామినేషన్లో చాలా పెద్ద గొడవలు అయితే జరిగాయి. అదేవిధంగా నామినేషన్ ప్రాసెస్ ఏముంది, అదేవిధంగా కళ్యాణ్ పడాల ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండో. సో ఈ అన్ని వివరాలు మీకు తెలవాలంటే దయచేసి ఈ 5 minutes వీడియో చూడడం వల్ల మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో అసలైన మ్యాటర్కి వెళ్ళిపోదాము. 13th వీక్ నామినేషన్లో టోటల్గా 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లోకి రావడం జరిగింది. ఈ నామినేషన్లో చాలా గొడవలు అయితే జరిగాయి. ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ, ఇమాన్యుయల్ వర్సెస్ డెమాన్ పవన్, ఇమాన్యుయల్ వర్సెస్ రీతు చౌదరి వర్సెస్ సుమన్ శెట్టి, అలాగే బర్నీ వర్సెస్ సంజన, అలాగే బర్నీ వర్సెస్ డెమాన్ పవన్. సో ఓవరాల్గా ఈరోజు గొడవలు అయితే 5 to 6 గొడవలు అయితే జరిగాయి. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా రసవతంగా ఉండబోతుంది. అలాగే నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే షుగర్ బాటిల్ తీసుకెళ్ళి తలపైన కొట్టి ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేషన్ చేయాలి. ఈ నామినేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్ పడాలకు ఒక స్పెషల్ పవర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్పెషల్ పవర్ ఏంటంటే నామినేషన్లో లేనటువంటి కంటెస్టెంట్లని డైరెక్ట్ నామినేషన్ చేసే స్పెషల్ పవర్ ఇస్తాడు. సో ఇక్కడ నామినేషన్లు మొత్తం అయిపోయిన తర్వాత బర్నీ గారు, అదేవిధంగా మన ఇమాన్యుయల్ వీళ్ళిద్దరు నామినేషన్లో ఉండరు. సో అక్కడ కళ్యాణ్ పడాల తనతో ఉన్న పవర్ని యూజ్ చేసి లాస్ట్ వీక్ క్యాప్టెన్ టాస్క్లో ఇమాన్యుయల్ సపోర్ట్ చేసింది కాబట్టి ఇమాన్యుయల్ని సేవ్ చేసి బర్నీ గారిని డైరెక్ట్ నామినేషన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా నామినేషన్ చేసిన తర్వాత టోటల్గా నామినేషన్లకు వచ్చినటువంటి కంటెస్టెంట్లు టోటల్గా 6 కంటెస్టెంట్లు తనుజ, సంజన, భరణి, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, రీతు చౌదరి. ఓవరాల్గా ఈ 6 కంటెస్టెంట్లు అయితే నామినేషన్లకు రావడం జరిగింది. ఈ నామినేషన్లకు వచ్చిన 6 కంటెస్టెంట్ల అన్అఫిషియల్ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే వీళ్ళ ఓటింగ్ ఎలా ఉందంటే తనుజ ఓటింగ్ అనేది 38% కొనసాగుతుంది. అలాగే సంజన ఓటింగ్ అనేది 24%లో, బర్నీ ఓటింగ్ అనేది 11%లో, సుమన్ శెట్టి ఓటింగ్ అనేది 10%లో, డెమాన్ పవన్ ఓటింగ్ అనేది 9%లో, రీతు ఓటింగ్ అనేది 6%లో కొనసాగుతుంది. వీళ్ళలో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో తనుజ, అలాగే సంజన గారు, అలాగే డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లో బర్నీ గారు, సుమన్ శెట్టి, అలాగే ఎలిమినేషన్ దగ్గర ఉన్న కంటెస్టెంట్లో డెమాన్ పవన్, రీతు చౌదరి. ఓవరాల్గా ఈ 6 కంటెస్టెంట్లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఇద్దరు కంటెస్టెంట్లు ఎవరు ఎలిమినేషన్ కావాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ పెట్టండి. అలాగే నామినేషన్లో 6 కంటెస్టెంట్లో మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది కూడా కింద కామెంట్ పెట్టండి. అలాగే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, ఆ గుడ్ న్యూస్ ఏంటంటే కళ్యాణ్ పడాల ఈ వారం నామినేషన్లో లేడు, ఎందుకంటే కెప్టెన్ కాబట్టి. సో నామినేషన్లు లేకపోవడం వల్ల కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఈ వారం ఎవరు ఎలిమినేషన్ కావాలనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటే ఆపోజిట్ కంటెస్టెంట్కి ఓట్లు వేస్తే వాళ్ళు 100% సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అదేవిధంగా మన ఇమాన్యుయల్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్ అని చెప్పాను కదా, ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇమాన్యుయల్ ఈ వారం కూడా నామినేషన్లోకి రాలేదు. లాస్ట్ వీక్ ఒక వీక్ చుట్టం చూపులో వచ్చి మొత్తానికి నామినేషన్ నుంచి తప్పించుకోవడం జరిగింది. సో ఇమాన్యుయల్ ఎలాగైనా వీక్ సేవ్ అయితే అనుకుంటున్నాడు తప్ప నేను బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కొట్టాలని ఇమాన్యుయల్కి ఆలోచన లేనట్లు నాకైతే అనిపిస్తుంది. అదేవిధంగా డెమాన్ పవన్ బిగ్ బాస్ ఉన్నటువంటి కంటెస్టెంట్లందరికీ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఆ ఓపెన్ ఆఫర్ ఎందుకు ఇస్తాడంటే ఇక్కడ బర్నీ గారు డెమాన్ పవన్ నామినేషన్ చేసేటప్పుడు నీవు ఫిజికల్గా చాలా వీక్ అవుతున్నావు, నువ్వు అనవసరమైన బంధాలు పెట్టుకొని నువ్వు గేమ్ ఆడట్లేదు అని చెప్పి అక్కడ తనని కొంచెం తక్కువ చేసినట్టు మాట్లాడితే అక్కడ డెమాన్ పవన్ ఏం చెప్తాడంటే నేను మీ అందరికి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను, ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ ఉంది కదా, ఆ టాస్క్ గెలిచేది నేనే, మీకు ఎవరికైనా దమ్ముంటే ఆపుకొండ్రి, నేను గెలవబోతున్నాను, మీ అందరికి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను అని చెప్పి ఓపెన్ ఆఫరు డెమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్ ఉన్న కంటెస్టెంట్లందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో బిగ్ బాస్ హౌస్లో ప్రజెంట్ 8 కంటెస్టెంట్లు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే కళ్యాణ్ పడాల, ఇమాన్యుయల్, తనుజ, సంజన, భరణి, సుమన్ శెట్టి, డెమాన్ పవన్, రీతు చౌదరి. టోటల్గా ఈ 8 కంటెస్టెంట్లో మీరు బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. నా అనాలసిస్ ప్రకారము 12 వారాలు గేమ్ చూసిన తర్వాత కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో తనుజ ఉంది, థర్డ్ పొజిషన్లో ఇమాన్యుయల్ ఉన్నాడు. మీ అనాలసిస్ ప్రకారము బిగ్ బాస్ 9 టైటిల్ విన్నరు కళ్యాణ్ పడాల అవుతాడా, లేకపోతే తనుజ అవుతుందా, లేకపోతే ఇమాన్యుయల్ అవుతారా? సో ఎవరైతారు అనేది కింద కామెంట్ పెట్టండి. అదేవిధంగా ఈ ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా 100% హిస్టరీ అనేది క్రియేట్ చేస్తారు. ఎందుకంటే కళ్యాణ్ పడాల గెలిస్తే మనలో ఒకడు కామనర్ గెలిచినట్లు, అలాగే
లేడీ కంటెస్టెంట్ తనుజ గెలిస్తే లేడీ కంటెస్టెంట్ గెలిచినట్లు. అదేవిధంగా ఇమాన్యుల్ గెలిస్తే డైరెక్ట్ ఒక కమెడియన్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గెలిచినట్లు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోలు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. అలాగే నా ఇన్స్టా ఐడి ఉంది, నా ఇన్స్టా ఐడి పేరు జ్ఞానేశ్వర్ బీబీ రివ్యూస్ ఉంటుంది. సో మీరు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవడం వల్ల బిగ్ బాస్ 9 సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఎపిసోడ్ కన్నా ముందే మీకు తెలవాలంటే నా ఇన్స్టా ఐడిని ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తాను మనసారా కోరుకుంటూ నేను మీ జ్ఞానేశ్వర్.